హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? సండే వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను. సండే అంటేనే లేజీ డే అండ్ ఫన్ డే కాబట్టి 9:30కి అయితే లేసేసాము మేము. సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయన్నమాట. అండ్ ఈరోజు సండే అయితే ఇంకా ముందైతే లేచేసి ఇంకా స్టవ్ మీద పాలైతే పెట్టేశాను. ఆ తర్వాత ఇదేంటంటే లడ్డూస్ అనమాట. ఇంకా మమ్మీ సాటర్డే రోజు చేసింది. యాక్చువల్లీ నా ఫేవరెట్ స్వీట్ ఏదైనా ఉంది అంటే అది లడ్డు. అది కూడా నాకు స్వీట్ షాప్లో తినబుద్ధి కాదు, ఇంట్లో చేసిందే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటా. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా అక్కడ లడ్డు ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉంటాను. జనరల్గా మెచ్యూర్ ఫంక్షన్స్ కానీ పెళ్లి ఫంక్షన్స్, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేసే ఫంక్షన్లో లడ్డూస్ ఎక్కువ పెడుతూ ఉంటారు కదా. సో నాకు లడ్డు అంటే ఎందుకో తెలియదు, చాలా ఇష్టము. ఇంకా చిన్నప్పుడు బిఫోర్ మ్యారేజ్ వరకు ఎవ్రీ బర్త్డేకి మా మమ్మీ నాకు లడ్డు చేసి పెట్టేది. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ పరిస్థితులు చేంజ్ అవ్వడం వల్ల కుదరలేదు. అండ్ ఇప్పుడు ఇంకా అసలే కుదరట్లేదు. ఇంకా నాన్నలేరు కాబట్టి అన్నీ తేవడం పెట్టడం అమ్మ వల్ల కాదు. కాబట్టి ఇక్కడికి వచ్చి నా దగ్గర ఉంది కాబట్టి అమ్మ చేసి పెట్టిందనమాట. ఒక హాఫ్ కేజీ చేసింది అంతే. ఒక 32 లడ్డూస్ అయినాయి. నా ఫేవరెట్ అనమాట. నాకు లడ్డూలు తిని బతకడమన్నా బతుకుతాను ఒక 2-3 రోజులు, అంత ఇష్టం లడ్డూస్ అంటే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే నిమ్మకాయ పచ్చడి కొంచెం మమ్మీ పెట్టిందనమాట. ఇది 2-3 రోజులు అట్లా నిమ్మకాయలు నిల్వ ఉంచాలంట కదా డబ్బాలో. సో అందుకని చెప్పేసి అలా పెట్టేసింది. ఒక దిక్కు పాలు కాగుతున్నాయి, ఈ లోపల అయితే క్లీన్ చేసేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా సండే అంటే లేజీ డే, ఇంకా లేట్ అవుతూ ఉంది. ముందైతే ఇంట్లో పని చక్క చేసేసుకుందాము అని చెప్పి ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. అండ్ ఎవ్రీ వీక్ ఇల్లు క్లీన్ చేస్తూ ఊడుస్తూ ఒక టాపిక్ డిస్కస్ చేస్తాను కాబట్టి ఈరోజు ఒక చిన్న ఫన్నీ టాపిక్ మీతో డిస్కస్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరికి ఒక అంబిషన్ అనేది, ఒక గోల్ అనేది ఉంటుంది కదా. చిన్నప్పటి నుంచి మనం స్కూల్ లైఫింగ్ నుంచి అరే నేను పెద్దగా అయినాక డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, టీచర్ అవ్వాలి, మెయిన్గా చిన్నప్పుడు ఏంట్రా నీ అంబిషన్, నీ గోల్ ఏంట్రా అని అడిగితే ఖచ్చితంగా డాక్టర్ ఆర్ టీచర్, ఈ రెండిట్లోనే ఏదో ఒకటి చూస్ చేసుకుంటాం. ఇంజనీర్, లాయర్ అండ్ ఇంకేదన్నా పక్కన పెడితే మెయిన్గా ఈ రెండే మనకు థాట్ వస్తుంది. సో అలా మీరు చిన్నప్పుడు ఏమనుకున్నారు, ఇప్పుడు ఏమయ్యారు అనేది కామెంట్ చేయండి. సో నేను అనుకున్నాను టీచర్ అవ్వాలి లేదా డాక్టర్ అవ్వాలి. ఈ 2 గోల్స్ నాకు చాలా ఉండేది. ఇంటర్కి వచ్చేసరికి ఖచ్చితంగా బైపీసీ తీసుకోవాలి, ఖచ్చితంగా డాక్టర్నే అవ్వాలి అని చెప్పేసి అనిపించేది. కానీ 10th బయాలజీ చూసేసిన తర్వాత నాకు అవన్నీ కప్పలు కట్ చేయాలి, ఇంకా మనుషులు బాడీ కట్ చేయాలని థాట్ వచ్చేసరికి నాకు చాలా భయం వేసి, సరే ఇంటర్ అయితే అయిపోయిన తర్వాత మనము టీచర్ అవుదాము, కనీసం నార్మల్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చెప్పుకున్న ఒక 10 నుంచి 20,000 ఎటు అని చెప్పి థాట్ ఉండేది. సో ఇంటర్ అయిపోయిన తర్వాత మా నాన్న డిగ్రీలో వేశారు. నాకు డిగ్రీ ఇష్టం లేక ఇంజనీరింగ్ జంపర్ అయ్యాను. ఇంజనీరింగ్ అయిపోయినాక మంచి సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందేమో అనుకుంటే లేదు, ఇంకా నార్మల్ కన్సల్టెన్సీలో ఒక జాబ్ అయితే బీడీఏగా కంటిన్యూ చేశాను, అంటే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ కంటిన్యూ చేశాను. సో ఏదో అనుకుంటాం, ఏదో అవుతాం, ప్రజెంట్ అయితే హౌస్ వైఫ్గా సెటిల్ అయిపోతాం, పిల్లలకి తల్లిగా సెటిల్ అయిపోతాము. సో మీరు అలా ఏమనుకున్నారు, ఏమయ్యారో కామెంట్ చేయండి. కానీ ఏది అనుకున్నా దాని గోల్ని రీచ్ అవ్వాలి, మంచిగా సంపాదించుకోవాలి, మంచిగా లైఫ్ బిఫోర్ మ్యారేజ్ వరకు ఎంజాయ్ చేయాలి. ఆఫ్టర్ మ్యారేజ్ మన పరిస్థితులు మన చేతిలో ఉండవు. సో పిల్లల కోసమో లేకపోతే మదర్ ఇన్ లా వాళ్ళ కోసమో లేదా అమ్మ వాళ్ళ కోసమో ఎవరి కోసమైనా హస్బెండ్ కోసమో సాక్రిఫై చేయాల్సి వస్తూ ఉంటుంది. మన లైఫ్ మన చేతిలో అయితే ఆఫ్టర్ మ్యారేజ్ ఉండదు. సో సాక్రిఫై లైఫ్గా అయిపోతూ ఉంటుంది. అందరి లైఫ్ అలా ఉంటుందని కాదు. సో కొంతమంది మొండిగట్టాలు ఇంట్లో పని చేసుకుంటూ బయటకు వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటారు. అంత కెపాసిటీ నాకైతే లేదు. బట్ ఏంటంటే టీచర్ అవ్వాలని చాలా ఉండేది, డాక్టర్ అవ్వాలని చాలా ఉండేది. అది కాకపోయినా నేను ఒక జాబ్ చేసుకున్నాను, మంచిగా ఎన్ను చేశాను, నాన్నకి ఇచ్చాను. సో ఇప్పుడు కంటిన్యూగా హ్యాపీగా ఒక మదర్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను అనుకోండి. సో అలా మీరు ఏదనుకున్నారో గోల్ రీచ్ అయ్యారా కామెంట్ చేయండి. బట్ ఇప్పుడు పిల్లలకైతే ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి అండి. సో మీరు ఏమవుతున్నారని వాళ్ళు అనుకుంటే అది అయ్యేలాగా చేయాలి. అది కాకపోయినా ఒక మంచి పొజిషన్లో వాళ్ళు ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడు బయట గవర్నమెంట్ ఎగ్జామ్స్కైనా ప్రైవేట్ ఎగ్జామ్స్కైనా కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. గోల్ రీచ్ అవ్వాలి అంటే ఎంత బాగా చదువుకుంటే అంత మంచి గోల్ రీచ్ అవుతాము, అంత బాగా సంపాదించుకుంటాము. మనం సంపాదించుకునేది మన కోసం కాదు, మన పిల్లల కోసం. మనం సంపాదించే ప్రతి ఒక్క రూపాయి పిల్లల కోసమే. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనం ఎంత కష్టపడి సంపాదించి పెడతాము. ఇది ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మా నాన్న చనిపోయే ముందు వరకు కూడా ప్రతి ఒక్క రూపాయి నా పిల్లలకి, నా భార్యకి కావాలని చెప్పి దాచిపెట్టి ఆయన ట్రీట్మెంట్కి కూడా ఇన్సూరెన్స్ అమౌంట్ యూజ్ చేసుకున్నాడు, కానీ సొంత అమౌంట్ తక్కువ యూజ్ చేసుకున్నాడు అనమాట. సో అది బాగా నాకు మైండ్లో పడిపోయింది. సో మనం మంచిగా జాబులు చేసుకుంటే మన పిల్లలు మంచిగా హ్యాపీగా ఉంటారు అని చెప్పి వాళ్ళని బద్ధకస్తులుగా ఉంచొద్దు. వాళ్ళని మంచి జాబ్లో సెటిల్ చేయించాలి, మంచిగా చదివించాలి.
సో అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం బాగుంటే ఏదైనా చేయొచ్చు. ఆరోగ్యం మహాభాగ్యం ఏమంటారు కాదంటారా? సో మీరు కామెంట్ చెప్పండి, మీరు ఏమవుదాం అనుకున్నారు, ఏమయ్యారో కామెంట్ చేయండి. సో ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసుకున్నాను. ఇంకా శనివారం వెంకటేశ్వర స్వామి పూజ అయిపోయిన తర్వాత ఆదివారం కూడా మార్నింగ్ దీపారాధన చేసుకుంటాను. సో తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కింద సేమియా ఉప్మా చేస్తున్నాను. అప్పటికే టైం 10 అయిపోయింది. నాకు లేట్ అవుతున్న కొద్దీ టెన్షన్ అవుతూ ఉంటుంది. ఏంటిది అబ్బా, ఇంకా టిఫిన్ చేయాలి, ఇంకా వంట చేయాలి, ఏంటిది గోలా, రోజు మంచిగా ఉండేది లైఫ్. అంటే రోజు 10-10:30 కల్లా ఇంట్లో పనులు అయిపోతాయి, వంట పనులు అయిపోతాయి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, అండ్ చక్కగా ఇంట్లో మిగతా పనులను చేసుకుంటూ ఉంటాం. కానీ సండే అలా ఉండదు. 10:30 అయినా కూడా ఇంకా టిఫిన్ చేయము. సో లేట్ అవుతూ ఉంటుంది, లంచ్ లేట్ అవుతూ ఉంటుంది. అవి కాకుండా బట్టలు, గిన్నెలు, ఇల్లు క్లీనింగ్, ఈ పనులు యాజ్ యూజువల్గా ఉంటూ ఉంటాయి. సో అందుకని నాకు టెన్షన్ కొద్దీ ఏం టిఫిన్ చేయాలా వద్దా అని ఇంకా డైలమాలు ఉంటూ ఇంకా అటుకేళ్ళకి సేమియా ఉప్మా అయితే చేసేసాను. సో నా స్టైల్లో సేమియా ఉప్మా నాకు ఎలా ఇష్టం అంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకొని చేయడం ఇష్టము. కానీ మా వారికి ఇది ఉప్మానా లేకపోతే కర్రీయా అని అంటూ ఉంటారు. సో అందుకని ఈసారి ఎక్కువ వెజిటేబుల్స్ ఏమి వేయకుండా సింపుల్గా ఆయిల్లో మసాలా పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు మట్టుకే వేసాను. జనరల్గా నేను ఏ ఉప్మానైనా టమాటా యాడ్ చేస్తాను, ఇంకా క్యారెట్ వేస్తాను, బీన్స్ ఉంటే బీన్స్ వేస్తాను. తర్వాత సేమియా ఉప్మాలో మస్ట్ అండ్ షుడ్గా ఇది ఆలు వేస్తాను, బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటా అలా పంట కింద తగులుతూ ఉంటే. బట్ ఇంకా ఆయన మన అన్నారనమాట, ఇది వెజిటేబుల్ కర్రీ లాగా ఉంది కానీ ఉప్మాలాగా లేదు అని చెప్పేసి. ఇంకా ఆయన కోరిక మేరకు ఈసారి ఇంకా వెజిటేబుల్స్ ఏం యాడ్ చేయకుండా సింపుల్గా ఉప్మా కానిచ్చేస్తున్నాను. కొంచెం వేగిపోయినాక లాస్ట్లో గుర్తొచ్చింది కరివేపాకు యాడ్ చేయాలి అని చెప్పేసి కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసేసుకొని వాటర్ని పోసి సేమియాలు వేసేసాను. నేను రోస్టెడ్ సేమియాని యూజ్ చేస్తాను ఎక్కువ, ఎందుకంటే మళ్ళీ సేమియా ఎప్పుడైనా సరే ఉప్మా చేయాలంటే కొద్దిగా రోస్ట్ చేసుకొని చేస్తే మంచిగా టేస్ట్ వస్తుంది, పొల్లులో వస్తుంది. బట్ ఈరోజు ఉప్మాలో కొంచెం ఆయిల్ ఎక్కువ అయిపోయింది. ఎంత ఆయిల్ ఫుడ్ తక్కువ చేద్దామన్నా కూడా అది కంట్రోలింగ్ అస్సలు అవ్వట్లేదండి. అదేంటో అర్థం కావట్లేదు. బట్ వెయిట్ ఈ న్యూ ఇయర్ అంబిషన్ ఏముండే అంటే ఖచ్చితంగా ఒక 5 కిలోలన్నా తగ్గాలి అని. నా వెయిట్ వచ్చేసి 60 నుంచి 68 మధ్యలో ఉంటుంది. మా వారు అంటూ ఉంటారు, మీ నాన్న ఇచ్చిన 50 కేజీల బంగారాన్ని నేను ఇంత చేశాను అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉంటారు. అది కరెక్టే, ఎందుకంటే వన్స్ పెళ్ళైనాక హార్మోన్ ఇంబ్యాలెన్స్, బయట ఫుడ్కి కొంచెం అలవాటు అవ్వో, లేకపోతే పిల్లలు కన్నాక పెద్ద ఆపరేషన్లు అవ్వడం వలన, ఇంక ఈ కారణం చేతనో, కొంచెం మైండ్ డిప్రెషన్ వలన ఇలా జుట్టు ఎక్కువ ఊడిపోవడాలు, బాడీ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టుకోకపోవడాలు, సో బాడీ లావ్ అయిపోవడాలు, థైరాయిడ్ సమస్యలు, షుగర్, బీపీ సమస్యలు అన్నీ ఎంటర్ అవుతూ ఉంటాయి. ఒకసారి పెళ్ళైనాక ఇవన్నీ అందరికీ రావాలని రూల్ లేదు, పరిస్థితులు డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్స్. సో అలా బాడీ లావ్ అవడం ఈజీగా కానీ బక్కగా అవడం చాలా కష్టం అంటే చాలా ట్రై చేద్దాం అనుకుంటా. కానీ అదే టైంలో పూరి చేయడమో, వడ చేయడమో, లేకపోతే ఇంకేదైనా చేయడమో అవుతూ ఉంటుంది. ఇలాంటి సేమియాల ఉప్మాల జోలికి కూడా వెళ్ళొద్దు. కానీ ఎవ్రీ సాటర్డే మండే నేను ఫాస్టింగ్ ఉండడం వల్ల నా డైట్లోకి నైట్ పూట ఖచ్చితంగా సేమియా స్వీట్ తింటున్నాను. అలా షుగర్ ఎక్కువ తీసుకుంటున్నాను. సో ఏంటిదో ఇంకా డైటింగ్ చిన్నగా చేద్దామంటే 1,00,000 వీడియోలు యూట్యూబ్లో చూస్తాము, ఏది ఫాలో అవ్వం. బట్ అవుతాను. ఒక 5 కిలోలు ఈ సంవత్సరం తప్పకుండా తగ్గుతా. నేను 1 కిలో తగ్గిన ఆ డైట్ అయితే షేర్ చేస్తాను. ఇలా మంచిగా ఉప్పు కొంచెము చక్కెర వేసుకుంటే బాగుంటుంది. చూసారా, మళ్ళీ చక్కెర అంటున్నాను నేను. ఏ ఉప్మాలలో కొంచెం షుగర్ యాడ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఫైనల్ నిమ్మకాయ కూడా మెండుకోవాలి సేమియా ఉప్మాలో, టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి. సో నేను జనరల్గా ఎప్పుడైనా సరే మంచి మూడ్ ఉన్నప్పుడు, మంచి ఎక్కువ ఇంట్రెస్ట్ చేయాలి అన్నప్పుడు ఈ సేమియా ఉప్మాలో మ్యాగీ కూడా యాడ్ చేస్తాను. సేమియా విత్ మ్యాగీ కాంబినేషన్ అదిరిపోతుంది, ట్రై చేయండి. ఈసారి చేసినప్పుడు వీడియో పోస్ట్ చేస్తాను. సో అలా సేమియా ఉప్మా తినేసిన తర్వాత మిగతా పనులు కానిచ్చేస్తున్నాను. ఇక్కడ చూసారా మా మీన ఎంత ముద్దుగా ఆడుకుంటుందో వాటర్లో. నిన్ననే మా వారు చక్కగా మంచి వాటర్ అంతా క్లీన్ చేసి ఫ్రెష్ వాటర్ పెట్టి దానికి మంచిగా మార్నింగ్ అండ్ నైట్ దాని ప్రాసెస్ అంతా కూడా మా వారే చూసుకుంటున్నారు, ఫుడ్ పెడుతున్నారు. నేనైతే దాని జోలికి వెళ్ళట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ఈ పని కాగానే ఇంకా కొంచెం రిలాక్స్ తీసేసుకొని ఇంకా మళ్ళీ వంట కూడా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా యాజ్ యూజువల్ ఖచ్చితంగా సండే అంటేనే బగారా రైస్ విత్ ఏదో ఒకటి నాన్ వెజ్ కర్రీ. సో ఈరోజు కూడా అంతే. ఇంకా బగారా రైస్ కానీ కట్ చేసి పెట్టేసాను. కూరగాయలన్నీ బీన్స్, క్యారెట్, ఆలు, అలాగే పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం నిమ్మకాయ, అలాగే కీమా కర్రీ కానీ టమాటాలు ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే బాస్మతి రైస్ అంతా కూడా కడిగేసి పెట్టేసాను అనమాట. ఇంకా రైస్ ఒకటి పోపు చేసేసి అదే గిన్నెలో కుక్కర్లోనే నేను
ఇది చేసేస్తాను, కీమా కర్రీ చేస్తాను. పక్కన చెత్త ఉంది, దాన్ని స్కిప్ చేయండి. సో రిటర్న్గా ప్రతి వీక్ సేమ్ రెసిపీ కదా, ఇంకా దాన్ని సపరేట్గా ఏం పోస్ట్ చేయాలి అని చెప్పేసి నేనైతే పోస్ట్ చేయలేదు. ఇంకా ముందైతే అన్ని మసాలా దినుసులు, స్పైసెస్, కూరగాయలు అన్నీ ఫ్రై చేసేసుకొని ఇంకా రైస్లో యాడ్ చేసేసుకోవడమే నా స్టైల్లో. బగారా రైస్ అంతే ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఉల్లిపాయలు, స్పైసెస్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేసేసుకొని కీమాకి రెడీ చేసి పెడుతున్నాను అనమాట. సో కీమా కర్రీ చాలాసార్లు చూపించాను కాబట్టి ఈసారి ప్రత్యేకంగా ఏం చూపించట్లేదు. సో ఫైనలీ బగారా రైస్ అండ్ కీమా కర్రీ. సో ఇది ఈరోజు సండే రోజు లంచ్ మ్యాన్. అండ్ వీటితో పాటుగా కర్డ్ ఎలాగో ఉంటుంది కదా, ఎండాకాలం వచ్చేసింది బాబోయ్, మస్తు ఎండలు కొడుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఇలా ఉందంటే ఇంకా మార్చ్, ఏప్రిల్, మే తలుచుకుంటూనే భయం వేస్తుంది. అండ్ సలాడ్ అయితే ఖచ్చితంగా కీరా అలాంటివి తీసుకోండి. సో ఆరోగ్యానికి అండ్ శరీరానికి చలవ చేస్తుంది కాబట్టి చాలా మంచిది. సో డైట్లో కొంచెం ఎక్కువ కాయగూరలు, అలాగే ఫ్రూట్స్, అంటే వాటర్ ఉన్న ఎక్కువ క్వాంటిటీలో ఉన్న ఫ్రూట్స్ అలాంటివి తీసుకుంటే మంచిదని నా ఒపీనియన్. ఫాలో అయిపోయండి. ఆ తర్వాత ఖచ్చితంగా ఒక షాపింగ్ ఏదైనా చేస్తే చూపిస్తాను కదా, ఖచ్చితంగా మీకు చూపించాలని నేను షాపింగ్ చేయను, నేను కొన్నాయి మీకు చూపిస్తున్నాను. సో ఈ బుట్టలు తీసుకున్నాను 268 ఆర్ 248, నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను. పడ్డది నాకు 3 బుట్టలు. సో యాక్చువల్లీ బీరువా మొత్తం నేనే ఆక్యుపై చేస్తున్నాను. మా ఆయన నా మీద మొత్తం బీరువా మొత్తం నీ సామాన్లే ఉన్నాయి, నీ చీరలే ఉన్నాయి, నావైతే ఏం లేవని అంటున్నారు. అయితే ఒక షెల్ఫ్లో బీరువాలో మొత్తం కర్టన్స్ ఏమో అలాగే బెడ్షీట్స్ ఉంటాయి అన్నమాట, సన్న సన్నటివి. సో నేను అవన్నీ తీసి బుట్టలలో షిఫ్ట్ చేసి నార్మల్ షెల్ఫ్లో, బయట షెల్ఫ్లో షిఫ్ట్ పెడదామనుకుంటున్నాను. అలా పెట్టినప్పుడు వీడియో పెడతాను. సో నేను మీషోలో చూసినప్పుడు నాకు పెద్ద పెద్ద బుట్టల్లా కనిపించి బుక్ చేశాను. సో ఇంత తక్కువ ధరకి ఇంత పెద్ద పెద్ద బుట్టలు వస్తాయా అనుకున్నాను, కానీ పప్పులో కాలేసాను. బట్ నో ప్రాబ్లం, ప్లాస్టిక్ అట్లా ఉన్నా కూడా బాగానే ఉంది. నాకు ఎందుకు ఈ ప్లాస్టిక్ పిచ్చండి. మా ఇంట్లో చాలా వరకు ప్లాస్టిక్ సామాన్లే ఉంటాయి, ఇలా బుట్టలు, ట్రేస్ అని చెప్పేసి. ఎందుకో ఇవి చాలా బాగా కొంటూ ఉంటాయి. 3 ట్రేస్ 248 రూపీస్కి మీషోలో పడింది. ఓకే, రీజనబుల్గా అనిపించింది. సరే చిన్న చిన్న నాప్కిన్స్, చిన్న చిన్న పిల్లో కవర్స్, టవల్స్ అలా పెట్టుకోవడానికి బాగానే ఉంటుందిలే అని చెప్పేసి ఇక ఉంచేసాను. యాక్చువల్లీ పంపించేద్దాము, రిటర్న్ ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ ఓకే అనిపించింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఒక నాప్ తీసేసుకొని, లంచ్ చేసేసుకొని, నాప్ తీసుకొని ఈవినింగ్ చాయ్ తాగేసి తర్వాత మళ్ళీ మండే కోసం ప్రిపరేషన్, కూరగాయలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. సో మండే మెనూలోకి చుక్క కూర, టమాటా పప్పు అండ్ కొబ్బరి పచ్చడి అండ్ దొండకాయ ఫ్రై చేద్దామని కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఒకరోజు ముందు కట్ చేసి పెట్టుకుంటే నాకు మార్నింగ్ లేవగానే ఈజీ అవుతుంది. కలర్ చేంజ్ కానీ కూరగాయలు మట్టుకు కట్ చేయను, ఉల్లిపాయ అలాంటివి. అలాగే గుంట పొంగనాల కోసం ఇడ్లీ బ్యాటర్తో చేస్తాను నేను. ఆ బ్యాటర్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ మా వారు ఎందుకో చల్ల తాగుతా అన్నారు. నాకైతే లంచ్ ఎక్కువైపోయింది, డిన్నర్ వద్దు అంటే ఇంకా ఆయనకైతే లస్సీ చేసి ఇచ్చేసాను అనమాట. సో ఫైనల్లీ మేమైతే అన్నం వండుకుందామని బియ్యం కడిగి పెట్టేశాను. సో అండ్ ఫైనల్లీ నైట్ అయితే డిన్నర్ చేసి ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని వండుకుంటున్నాం. అంతేనండి, చిన్న షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్, ఎక్కువ ఏం షూట్ చేయలేదు ఈ సండే రోజు. సో ఈ స్వీట్ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి. మా చిట్ట తల్లి లైక్ చేయండి అని చెప్పేసి అడుగుతుంది, తన కోసమే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.